ఓ అద్భుతమైన కథ. మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు, ఆయన కొడుకు అశ్వత్థామ, కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు. అందులోనూ అశ్వత్థాముడు మరణం లేని వరం పొందినవాడని, చిరంజీవి అని తెలుసు. కౌరవుల పక్షంలో అశ్వత్థాముడు కనుక సైనాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచన పన్నాడు. అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని అందరికీ నమస్కరించి అశ్వత్థాముని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థాముడి క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారి విడిచాడు. అలా ఉంగరం పడిపోవడం చూసిన అశ్వత్థాముడు వంగి నేలపై ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడో అని ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వత్థాముడు కృష్ణుడి వేలికి కింద పడిన ఉంగరాన్ని తొలగాడు. ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు అశ్వత్థాముడు, నేను కౌరవుల పక్షములో ఉన్న పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాట ఇస్తున్నాను అన్నట్లుగా అర్థం చేసుకున్నాడు. ఈ అనుమానంతోనే చివరి వరకు అతని యుద్ధంలో సైనాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు. కురుక్షేత్రం 17వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాలు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థాముడు దుర్యోధనుని వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు, నేను చిరంజీవి వరం పొందిన వాడినని తెలుసు కదా, నన్ను గనక సైనాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు, నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు. దీనికి బదులుగా ఎవరు మాట ఇచ్చిందని అశ్వత్థాముడు అడుగుతాడు. అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వత్థాముడు ముందు విరక్తితో నవ్వి, ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారి పడిపోతే అది తీసి ఇచ్చాను, కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు. నాపై నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణమయ్యావు. అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలుసుండేది. ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించడానికి ఆడిన నాటకమై అయ్యి ఉంటుందని చెప్పాడు అశ్వత్థాముడు. కనుక అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం. అంతేకాని మనసులో దాచుకొని దానిని పెంచుకుంటూ పోతే జీవితంలో దుర్యోధనులా మనకు ఓటమి తప్పదు. అనుమానం పెనుభూతం అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.